ఇటువంటి మనకు ఎక్కువ గార పట్టేసిన మన డస్ట్ని చూడండి, ఇటువంటి గార పట్టిన డస్ట్ మనం చూడండి ఈజీగా క్లీన్ చేయాలంటే చూడండి. ఇది ఆఫ్టర్ వీడియో చూడండి ఏ విధంగా క్లీన్ అయింది చూడండి. ఆఫ్టర్ వీడియో ఫస్ట్ చూసారు కదా ఎంత డస్ట్గా నల్లగా ఉండింది, ఇప్పుడు చూడండి మొత్తం మనకు క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మీరే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి ఎప్పుడైనా చూడండి గ్యాస్ స్టవ్ మీద మనం చూడండి పాలు కానీ టీ కానివ్వండి లేదా ఇతర వస్తువులు ఏదైనా సరే మనం మట్ట పెట్టేసి మర్చిపోతానండి. మర్చిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా మనకు మాడిపోతాయి, చూసుకోలేము. అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా క్లీన్ చేయాలి ఈ వీడియోలో ఈజీగా చూపిస్తానండి. ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. 2 టిప్స్ చెప్తానండి, ఆ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా క్లీన్ అవుతుంది. స్టీల్ అయినా సరే సిల్వర్ది అయినా సరే ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి మనకు ఎక్కువ గార పట్టేసిన మన డస్ట్ని చూడండి, ఇటువంటి గార పట్టిన డస్ట్ మనం చూడండి ఈజీగా క్లీన్ చేయాలంటే చూడండి మీరు ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ మీద మనం వేడి చేసి తీయాలా. ఎందుకంటే వేడి చేస్తే మనకు ఈజీగా రిమూవ్ అవుతుంది. మామూలుగా మనం కూలింగ్గా చేయాలంటే మనం యాసిడ్ వేసి క్లీన్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఈ విధంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. చూడండి మనం ఎంతవరకు మనకు గార ఎక్కువగా కట్టింత నల్లగా చూడండి అంతవరకు మనం నీళ్ళు పోసుకోవాలా. ఫస్ట్ ఈ విధంగా నీళ్ళు పోసుకోండి. ఓకే ఓకే గ్యాస్ స్టవ్ ఆన్. విమ్ జెల్ లిక్విడ్ 2 టేబుల్ స్పూన్, 1 స్పూను, ఓకే బేకింగ్ సోడా 2 టేబుల్ స్పూన్, ఓకే సాల్ట్ 2 టేబుల్ స్పూన్. ఈ విధంగా మనం 3 లిక్విడ్ వేసాం కదా చూడండి, మనం సాల్ట్ బేకింగ్ సోడా ఆ తర్వాత మేము లిక్విడ్ వేసాం. ఏదైనా డిష్ వాష్ వేసుకోండి, లేదంటే మీరు సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసుకోండి, డిష్ వాష్ లేకపోతే. ఓకేనా, ఈ 3 వస్తువులు సరిపోతుంది. లేదంటే మీరు ఉప్పు లేకపోవడం పర్లేదండి, ఓన్లీ సర్ఫ్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఒక వస్తువు కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే బేకింగ్ సోడా వేస్తే మనకు కొంచెం యూజ్ ఎక్కువ ఉంటుంది, బాగా క్లీన్ అవుతుంది. గిండితో ఈ విధంగా మనం కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తూ ఉంటే ఏమవుతుందంటే మన సైడ్లో ఉండే మొత్తం డస్ట్ అంతా కరిగిపోయి ఈజీగా వచ్చేస్తుంది. ఈ వాటర్ కూడా మనకు వైట్గా ఉంది కదా, ఆ తర్వాత నల్లగా మారిపోతుంది. మీకు 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు ఈజీ క్లీన్ అయిపోతుంది అంతే. మంట కొంచెం తగ్గించి పెట్టండి, ఎందుకంటే మనకు ఎక్కువ పెడితే మనకు పొల్లిపోతుంది. ఓకేనా, కొంచెం తగ్గించే పెట్టి ఈ విధంగా మీకు క్లీన్ అయిందో లేదు చూసుకుని ఆ విధంగా మీరు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఈ విధంగా మీరు కదిలిస్తూ ఉండాలి అంతే. ఈ వేడి మీదే మనకు ఈజీగా వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత దింపుకోండి స్టవ్ మీద నుంచి. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ అయింది చూపిస్తాను. ఈ విధంగా మీరు స్టీల్ పాత్ర అయినా సరే ఏదైనా మీరు క్లీన్ చేసుకోవచ్చు. చూద్దాం ఎంత క్లీన్ అయిందో. ఫస్ట్ ట్రిక్ ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా వర్కౌట్ కాకపోతే ఏరే ట్రిక్ చూపిస్తాను. ఇప్పుడు మనం నీళ్ళు ఏం చేస్తామంటే మనం జగ్గులో స్టోర్ చేసుకోవాలా. ఆ నీళ్ళు మనకు పనికొస్తే మళ్ళీ క్లీన్ చేసేదానికి ఈ విధంగా జగ్గులో స్టోర్ చేస్తున్నాను, మీరు పక్కనే వేసుకోండి. చూడండి మనకు 50% క్లీన్ అయింది. కొంచెం బాగా ఇది ఏమవుతుందంటే ఈ విధంగా చేస్తే మనకు డెఫినెట్ క్లీన్ అవుతుంది. స్టీల్ పాత్ర అయితే ఇది సిల్వర్ది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకా 2వ ట్రిక్ చూపిస్తానండి, ఏ విధంగా క్లీన్ చేయాలో చూడండి, డెఫినెట్గా క్లీన్ అవుతుందండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డస్ట్ పట్టిన అల్యూమినియం పాత్రను చూడండి 2వ విధంగా మనం క్లీన్ చేద్దాం. ఏం చేస్తామంటే చూడండి గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొంచెం మంట వెలిగించి కొంచెం వేడి మీద దీన్ని గీకితే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇదే స్టీల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఇంత కష్టం ఉండదు. ఎందుకంటే సిల్వర్కి ఎక్కువ తగులుకుంటుంది గట్టిగా. ఓకేనా, సిల్వర్ది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, స్టీల్ది అయితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అప్పుడు ఎంత మనకు వచ్చేసింది నల్లగా ఉండేదంతా. ఈ విధంగా చూడండి మన పాత్రని వేడి చేసిన తర్వాత చూడండి ఈ విధంగా పక్కన తీసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం హెవీగా ఉంటుంది డస్ట్, ఇది కొంచెం అంత ఈజీగా రాదు. ఈ విధంగా కొంచెం శ్రమ ఉండొచ్చు. అదే మన స్టీల్ పాత్ర అయితే మనం లిక్విడ్ వేసి మనం క్లీన్ చేసాం కదా, వేడి చేసాం కదా, అప్పుడే వచ్చేసి ఉంటుంది, ఇంత మన కష్టం కూడా ఉండదు. ఓకేనా, ఈ విధంగా మనం గిండితో ఈ విధంగా క్లీన్ చేసి చూడండి మొత్తం మనకి వచ్చేసింది. ఓకేనా, వాటర్ ఏం వేయలేదు, ఈజీగా వేడి మీదే వచ్చేసింది. ఈ విధంగా మనం ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ మొత్తం చూడండి ఏ విధంగా పొడి పొడిగా వచ్చేసింది. జగ్గులో స్టోర్ చేసుకున్న మనం లిక్విడ్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో మనం కమ్మిన ఆరైతే రుద్ది చూడండి ఈ విధంగా క్లీన్ చేస్తే చూడండి తెల్లగా మనకు వచ్చేస్తుంది నార్మల్గా. ఆఫ్టర్ వీడియో చూడండి ఏ విధంగా క్లీన్ అయింది చూడండి. ఆఫ్టర్ వీడియో ఫస్ట్ చూసారు కదా ఎంత డస్ట్గా నల్లగా ఉండింది, చూడండి మొత్తం మనకు క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మీరే. కాకపోతే చూడండి హాఫ్ అన్ అవర్ పట్టింది దాన్ని క్లీన్ చేసినాక, అర్ధగంట పట్టింది. ఈ విధంగా టైం పడుతుంది, ఎందుకంటే ఇది సిల్వర్ మనకు అంత ఈజీగా రాదు. స్టీల్ అయితే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మీరు, అంత శ్రమ ఉండదు. మామూలుగా లిక్విడ్ మనం అన్నీ వేసి మనం వేడి చేస్తేనే వచ్చేస్తుంది స్టీల్ అయితే. చూసారు కదా ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తాయి. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.